అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. What my collective need to know right now. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వోర్డ్స్, ద హెర్మిట్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఫోర్ ఆఫ్ స్వోర్డ్స్. చాలా డీప్ ఇన్నర్ థింకింగ్ అన్నట్లు చూపిస్తుంది వాళ్ళ రీడింగ్లో. నైన్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ క్వశ్చనింగ్ నడుస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎందుకు అని అంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ట్రిగర్, ఈదర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి ట్రిగర్ జరగడము. ఓకే, లేదు అని అంటే ప్రస్తుతానికి ఫినాన్షియలీ కూడా మీరు డిస్టర్బ్స్ ఎనర్జీలో ఉండడం, లైక్ ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు. ఎంత ట్రై చేసినా సరే వర్క్ లేదు, లైక్ స్టెబిలిటీ క్లియర్లీ లేదనమాట. ఎంత వర్క్ చేసినా దానికి తగ్గట్టు ఫలితం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అసలు ఆన్సరే లేదే ఈ సిచ్యువేషన్లో, నేను ఏం చేయాలని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఎంతగా ఉందంటే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది, ఫియర్స్ని క్రియేట్ చేస్తుంది, సరిగ్గా పడుకోలేకపోవడము, ఇంకా ఇది అంతా ఎండ్ అయిపోయిందా ఏంటి అని చెప్పేసి బాధపడుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో అందుకే దీనికి అన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఈ యాంగ్షియస్ ఎనర్జీలో ఉన్నారు, లైక్ డీప్ డౌన్ బాగా బాధపడుతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇది మీలో డీపర్ క్వశ్చన్స్ని బయటకు తీసుకుని వస్తుంది. అంటే ఎలాంటి డీపర్ క్వశ్చన్స్ అంటే ఎందుకు ఈ మీనింగ్లెస్నెస్, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి లైఫ్లో, అసలు నేను ఏం తెలుసుకోవాలి, నాకేం కావాలి అని చెప్పేసి అనమాట. ఓకే, కాబట్టి దీని నుంచి బయటికి రావడం కోసం మీకు స్పిరిచువల్లీ మీరు వితిన్ వెళ్ళబోతున్నారు, స్పిరిచువల్లీ ఆన్సర్ కోసం మీరు వెతకబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఈ టైంలో డెఫినెట్లీ చాలామంది మీకు అలోన్గా ఉండాలని చెప్పేసి అనుకోవడము, ఎవరితో మాట్లాడకుండా హెల్త్ కొంచెము కేర్ తీసుకోవాలనుకున్న ఇక్కడ ఏంటంటే ఓపిక లేదు, బట్ స్టిల్ కేర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించడం అనమాట. సో అలాంటిది ఏదో జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఈ యాంగ్జైటీ నుంచి, ఈ సాడ్ ఎనర్జీ నుంచి, థింగ్స్ ఎందుకు ఇలా నడుస్తున్నాయి అని చెప్పేసి ఈ క్వశ్చన్ నుంచి బయటికి రావడం కోసము వితిన్ వెళ్ళి డీపర్గా క్వశ్చన్ని ఆన్సర్ కోసం చూస్తున్నారు. అండ్ ఆన్సర్ అనేది లైక్ కొంచెం బయటకు వస్తూ ఉంది, ఒక పాత్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు కనుక మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఈ ఆన్సర్ రావడం కోసమే ఈ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది అని చెప్పేసి అర్థం చేసుకోండి. మీకు ఈ ఆన్సర్ చూపించడం కోసమే యూనివర్స్ ఇదంతా చేస్తుందని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో చాలామందికి ఇక్కడ ఏంటి అని అంటే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఇది ట్రాన్స్ఫర్మేటివ్ టైం, ఒక షిఫ్ట్ అనేది జరుగుతుంది మీ లైఫ్లో, ఒక హ్యూజ్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి డివైన్ టైమింగ్ అనమాట. రీసెంట్ రీడింగ్లో కూడా ఎక్కడ వచ్చింది డివైన్ టైమింగ్ అని చెప్పేసి. సో కొన్ని సిచ్యువేషన్స్ ఎండ్ అవ్వడానికి, ఆన్సర్స్ ఫిగర్ అవుట్ చేయడానికి, ఈ థింగ్స్ నుంచి హీల్ అవ్వడానికి ఇది డివైన్ టైమింగ్ అనమాట. వర్క్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, మీ సెల్ఫ్ అవ్వచ్చు. సో దీని నుంచి క్లియర్
క్లియర్గా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇది డివైన్ టైమింగ్ కాబట్టి ఉన్నట్లుండి హఠాత్తుగా మీరు సాడ్గా ఫీల్ అయిపోవడము, హఠాత్తుగా థింగ్స్ గుర్తుకు రావడము, బాధపడము, ఇవన్నీ జరగడం అనమాట. సో ఆన్సర్స్ అనేది మీ సిచ్యువేషన్కి ఇప్పుడు డివైన్ టైమింగ్, మీరు పడ్డ కష్టానికి దీనికన్నిటికీ ఫలితం రాబోతుంది, మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది రాబోతుంది, ఈ గ్రోత్ అన్నది, ఈ క్లారిటీ అనేది మీరు చూడబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట. అంటే ఇది డీపర్ లెవెల్లో మీరు ఇంకా తెలుసుకోబోతున్నారు ఈ ఆన్సర్స్. సో అందుకనే ఇప్పుడు ఈ యాంగ్జైటీ, సరిగ్గా నిద్రపోకపోవడం, హెల్త్ గురించి డిస్టర్బ్ అవ్వడము, ఇలాంటిదంతా చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే 4 ఆఫ్ స్పోర్ట్స్తో మెంటలీ బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు కాబట్టి హెల్త్ పాడవుతుంది, తెలుసుకుంటున్నారు హెల్త్ పాడవుతుంది, కేర్ తీసుకోవాలని చెప్పేసి. బట్ అట్ ద సేమ్ టైం ఫిజికల్లీ లైక్ ఎలా అంటే మైండ్ చెప్తుంది ఇది చెయ్యాలి, సరిగ్గా తినాలి, బాగా పడుకోవాలి, మంచిగా బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి రావాలి, ఇలాంటిది. కానీ మీ ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఇవన్నీ చేయడానికి ఓపిక రావట్లేదు అనమాట. అందుకని అన్నీ ఆలోచిస్తున్నా ఒకే ప్లేస్లో ఉండిపోయి లైక్ పడుకోవడము కంటిన్యూస్లీ, లేకపోతే ఒకే ప్లేస్లో సైలెంట్గా ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. బట్ ఇదంతా జరుగుతున్నప్పుడు క్వశ్చన్ ఎలా అనంటే నా లైఫ్ బాగుంటుందా, లేకపోతే ఇంకా ఇంతేనా, ఏదైనా మీనింగ్ ఉంటుందా లేదా అని చెప్పేసి క్వశ్చన్స్. బట్ ఇప్పుడున్న టైంలో ఈ సిచ్యువేషన్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, ఇట్స్ ఓకే. బట్ సూన్ ఏంటి అని అంటే ఇది జరగడానికి రీజన్ వచ్చేసి మీకు ఆన్సర్స్ రావడం, ఇది జరుగుతున్నదే మీకు డివైన్ టైమింగ్ ఉంది, ఇది జరుగుతున్నదే ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి మీ లైఫ్లో అని చెప్పేసి. సో అందుకని ఇప్పుడు మీకు అలా అనిపించినా ఒకవేళ ఓపిక ఉంది అంటే డెఫినెట్లీ ఖచ్చితంగా హెల్త్ అయితే ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి. లేదు అని అంటే కొంచెం అయినా సరే అట్లీస్ట్ మరీ టూ మచ్గా గివప్ చేయకుండా కొంచెమైనా సరే కేర్ తీసుకోండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో కొంచెం మీనింగ్లెస్గా అనిపించే ఛాన్సెస్ ఉంది ఈ టైంలో. బట్ ఇది హ్యూజ్ షిఫ్ట్, చాలా హ్యూజ్ షిఫ్ట్. కాబట్టి ఎప్పుడైతే మీకు ఇదంతా జరిగిన తర్వాత తొందరలో ఆన్సర్స్ వస్తుంది, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని వస్తుంది, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనమాట. లైక్ లైఫ్ని డిఫరెంట్ కోణంలో ఉండి చూడడము, మళ్ళీ మోటివేటెడ్గా ఫీల్ అవ్వడము, ఒక ఎనర్జీ ఫీల్ అవుతారనమాట. ఓకే, నేను ఇదంతా జరుగుతుంది ఇందుకు, సో కొత్త థింగ్స్ ఏమైనా చేద్దాము, లైఫ్లో న్యూ ఆపర్చునిటీస్ తీసుకుందాము, డిఫరెంట్ థింగ్స్ ట్రై చేద్దాము అని చెప్పేసి ఆ ఫ్రీడమ్తో, ఆ ఫుల్ హ్యాపీనెస్తో దీనికి కొంచెమైనా ఆన్సర్స్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళబోతున్నారు అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ నైట్ ఆఫ్ స్వోర్డ్స్తో కొంతమందికి ఏంటి అనంటే ఈధర్ మీరే ఎలా అనంటే చిరాకులోనో లేకపోతే హఠాత్తుగా మెసేజ్ చేసే చూపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ యాంగ్జైటీ ఇవన్నీ సడన్లో వస్తుంది, రైట్? అంటే ఉన్నట్లుండి అది యూనివర్స్ అలా చేస్తుంది. ఎందుకనంటే అలా రావడం వల్ల మీరు ఆన్సర్ చూడాలి అని చెప్పేసి. సో ఎలా ట్రిగర్ అవుతుందంటే నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినారు అనుకోండి, ఇప్పుడు కొంచెం టైం తర్వాత వెళ్ళినప్పుడు ఒక చిన్న కెఫే ఏదైనా చూశారు, ఆ కెఫేలో మీరు మీ పర్సన్ ఏదైనా మాట్లాడుకున్నారు. ఓకే, అది చూసిన వెంటనే ఎలా అనంటే అది ఆ మూమెంట్ గుర్తుకు రావడం అనమాట. ఓ, ఈ కెఫేలో మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాము, ఆ టైంలో లైఫ్ ఇలా ఉండింది కదా అని చెప్పి గుర్తుకొచ్చి వెంటనే ట్రిగర్ అయిపోవడం అనమాట. ఇది యూనివర్స్ ఎందుకు అని అంటే అలా ట్రిగర్ చేయడం మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి. అదొక ఎగ్జాంపుల్. ఈవెన్ ఇప్పుడు ఏదైనా మూవీ చూస్తున్నారు, సడన్లో కెరియర్కి సంబంధించి అక్కడ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, మీ రిలేటెడ్ ప్రోగ్రామ్కి, మీ ప్రాజెక్ట్కి సంబంధించి మాట్లాడుతున్నారు. అది చూసిన వెంటనే ఓ, ఈ ఐడియా నాకు వచ్చింది, నేను దీంట్లో వర్క్ చేస్తున్నాను, ఆ పర్సన్కి మూవీలో ఫుల్ క్రెడిట్ వచ్చింది, లైక్ ఫుల్ డబ్బులు సంపాదించడం, రిచ్ అవ్వడం, ఒకే సాంగ్లో అదంతా జరిగిపోయింది, బట్ నా లైఫ్లో ఇలా జరగట్లేదు అని చెప్పి అనిపించడం అనమాట. మీకు రిలేట్ అయింది, రైట్? సో ఇలాంటిది ఏదైనా సడన్లీ ట్రిగర్ అయ్యి వెంటనే అన్నీ లైక్ ఈ క్వశ్చన్స్ అన్నీ రావడం అనమాట. సో ఇప్పుడు చూడండి ఎనర్జీ ఎలా ఉంది, ఒక్కసారి చూస్తే అంతా లైక్ డిస్టర్బ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. సో ఇలాంటి మూమెంట్ వల్ల ఇవన్నీ నడుస్తున్న టైంలో నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మీరే ఏదైనా పర్సన్కు, ఎవరికైనా లైక్ ఈ సిచ్యువేషన్కి రిలేటెడ్ అయిన వాళ్ళకు, వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, వెంటనే చాలా చిరాకుతో వెరీ కోల్డ్గా, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మెసేజ్ సెండ్ చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి అది మీరు కనెక్ట్ అవుతున్నారు, మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, అది కూడా కోపంలో ఈ ఎనర్జీ లైక్ ఇదంతా ఈ పర్సన్ వల్లనే, ఈ థింగ్స్ వల్లనే జరిగింది అన్న దాంతో కనెక్ట్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. మీ నుంచి మెసేజ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే
మీరు ఈ ఎనర్జీలో ఉండి అవేకన్ అవుతున్నారు, ఆన్సర్స్ తెలుసుకున్న టైంలో హఠాత్తుగా ఉన్నటువంటి ఈ పర్సన్ నుంచి మీకు అంటే కమ్యూనికేషన్ రావడం, ఈ పర్సన్ మీతో ఏదైనా కమ్యూనికేట్ చేయడము, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, ఎందుకు అనంటే ఏదైనా వీళ్ళు మీకు క్లారిటీ ఇవ్వాలి, ఏదైనా ట్రూత్ చెప్పాలి అని అంటే అట్లీస్ట్ దానికి సంబంధించి కొంచెమో లేకపోతే కొంతమందికి అంతా క్లారిటీ ఇవ్వడము జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఇది వచ్చేసి చాలా చాలా డీప్గా సైకిల్ నడుస్తూ ఉంది మీకు. అందుకనే ఇప్పుడు మీరు కొంచెం ఆ ఎనర్జీలో ఉంటే డిస్టర్బ్ అయిపోకుండా ఎస్ ఇది నా హైయెస్ట్ గుడ్ కోసమే జరుగుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా బేస్ ఎనర్జీ చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే జనరల్గా మీకు తెలుసు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఏమీ లేదు, నార్మల్ డే టు డే లైఫ్ అని అంటే ఒకవేళ హెల్త్ పాడవుతుంది అని అంటే ఇప్పుడు మీరు మీ మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్కు ప్రియారిటీ ఇవ్వడం చాలా చాలా మంచిది. మెడిసిన్స్ టైంకి తీసుకోవడము, సరిగ్గా పడుకోవడము, కరెక్ట్ ఫుడ్ తినడము, ఇలాంటివంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మీరు ఫోకస్ చేయట్లేదు అని అంటే హెల్త్ ఫోకస్ చేసుకోండి. మీరు హెల్త్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అని అంటే మీరు కరెక్ట్గా ట్రీట్ చేస్తేనే అది ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వండి అన్నట్టు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే చాలా టైం నుంచి మనీకి సంబంధించి ఇన్వెస్ట్ చేశారు, ఫౌండేషన్ని స్ట్రాంగ్గా చేసుకున్నారు, మనీ పెట్టడము, వర్క్ చేయడము, కొత్త కొత్త థింగ్స్ని అమలుపరచడము మీ ప్రాజెక్ట్లో. ఓకే, ఈధర్ ఒకవేళ కెరియర్ సిచ్యువేషన్లో ఏదైనా కార్పొరేట్ కంపెనీ అలా గవర్నమెంట్ జాబ్ అయినా స్కిల్స్ నేర్చుకోవడము, ఇంప్రూవ్ చేసుకోవడం, అంటే మీరు చేయాల్సిన హార్డ్ వర్క్ని చేసేసారు. సో ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే మీరు దానికి తగ్గట్టుగా ఫలితం చూస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు మీరు ఎలా ఉన్నారు అని అంటే రిజల్ట్ ఏమీ రాలేదు, అంటే నేను చేసిన వర్క్ ఏదైనా రాంగ్ ఉందేమో అని చెప్పేసి ఫీల్ అవ్వడం అనమాట. ఇంకా దీనికి ఫ్రూట్ రాదేమో, అవుట్కమ్స్ రావేమో అని బాధపడుతూ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు పడ్డ కష్టానికి ఫలితం తొందరలో రాబోతుంది, ఆ గ్రోత్ మీరు చూడబోతున్నారు. ఈ గ్రోత్ చూడడానికి కూడా మీకు ఇది డివైన్ టైమింగే అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో మీరు ట్రావెల్ చేసేది, ఇది కూడా రీసెంట్ రీడింగ్లో మనకు చాలా ఎక్కువ వచ్చింది. ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది, వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు, మీరు వేరే ప్లేస్కి వెళ్ళడము, డిస్టెన్స్ ట్రావెల్ చేసి రావడం జరిగేది ఉంది. లేదు అని అంటే జనరల్గానే ఫ్రీగా మీరు ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి కూడా నార్మల్గా ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, సో ఎస్ ఇవి వచ్చేసి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.